ఐశ్వర్య రాయ్ ఈ నీలికల్ల చిన్నది తన అందచందాలతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. ఈ విశ్వసుందరి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని బచ్చన్ ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయింది. పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా ఉండే క్యారెక్టర్లు మాత్రమే చేసింది ఐష్. ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గ్యాప్ లో సినిమాలకు దూరంగా ఉన్న ఐష్ నెమ్మదిగా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. జజ్బా, శర్బజిత్ మూవీలతో తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇప్పుడు కరణ్ జోహార్ డైరెక్షన్ లో హే దిల్ హై ముష్కిల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో ఐష్ పాత రోజులను గుర్తు చేయబోతుందట. హాట్ గా కనిపించబోతుందని టాక్. ఈ సినిమా స్క్రిప్ట్ చూసిన ఐష్ తాను బోల్డ్ గా నటిస్తానని, రొమాన్స్ పాళ్లు పెంచమని డైరెక్టర్ కు సలహా ఇచ్చిందట. రీసెంట్ గా ఈ సినిమా రషెస్ చూసిన వాళ్ళు హవాక్ అయ్యారట. ఐష్ చాలా గ్యాప్ తర్వాత గ్లామర్ షో చేయబోతుందని బీటౌన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఐష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా రూట్ మార్చి హాట్ గా కనిపించేందుకు సిద్ధమైపోయింది ఐష్. పెళ్లి తర్వాత పద్ధతిగా ఉండే ఐష్ ఎందుకు రూటు మార్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పిచ్ మీదే కాదు, సిల్వర్ స్క్రీన్ పైన కూడా దుమ్ము రేపుతున్నాడు. ఈ మధ్య టాలీవుడ్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ రూట్ లోకి హీరోయిన్స్ కూడా చేరుతున్నారు.